తనలోని కళ అతడికి బతుకు తెరువైంది, తగిన గుర్తింపును ఇచ్చింది. అయితే అంతకు మించి ఏదో చేయాలన్న తపన అతడిని వెంటాడింది. అదే ఇప్పుడు సామాజిక సమస్యలపై గళమెత్తేలా చేసింది. ధ్వన్యనుకర విద్యలో ప్రపంచ రికార్డులు మోగిస్తూ సామాజిక స్పృహను చాటుతున్నాడు ఓ పాలమూరు కుర్రాడు. దానికి చెప్పాలంటే మనకు ఎంతో అసలు టైం సరుకు రోజు సరుకు ఏమంటాం. మిమిక్రీగా పిలిచే ధ్వన్యనుకరణ విద్య పంచే వినోదం అంతా ఇంతా కాదు. హాస్య కళాకారులంటే మిమిక్రీ వచ్చి ఉండాల్సిందే అనే పరిస్థితి ఉంది. ఇంతటి ప్రజాదరణ కలిగిన ఈ కళలో మహబూబ్నగర్ జిల్లా పాలమూరుకు చెందిన బోయ హరిప్రసాద్ తనకు సాటిలేదని నిరూపించాడు. 9 నిమిషాల 9 సెకన్లలో ఏకధాటిగా 90 రకాల మహిళా స్వరాల్ని తన గొంతులో పలికించి 4 ప్రపంచ రికార్డుల్ని నెలకొల్పాడు. ఆడపిల్లలైతే ప్రతి ఒక్కరు చూడలేరా, వాళ్ళు సాధించిన విధాలు అన్ని ఇన్ని కావు. ఆడపిల్లలపై ఆడపిల్లలంతా అంత చూడకనా లేదు. జై శ్రీమన్నారాయణ. ఈ చిన్నారి చిటికలు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. This is a very sad in India. This is a very bad baby asking question. సర్వజనహితం నా మతం అంటదానికనని ఆడపిల్లల్ని కాపాడతారని నేను కోరుకుంటున్నాను. హరిప్రసాద్కు సంప్రదాయ జానపద నృత్యాలపై మంచి పట్టు ఉంది. పాఠశాల స్థాయి నుంచే మిమిక్రీపై మమకారం పెంచుకోవటం వల్ల ఆ దిశగానే కృషి సాగించాడు. సినీ హీరోలు, రాజకీయ నాయకులు, పక్షులు, జంతువులు, వాహనాలు ఇలా ఏ శబ్దాన్నైనా ఒడిసి పట్టేగల నేర్పును సంపాదించాడు. ఈ క్రమంలోనే తన ప్రత్యేకతను చాటాలని భావించిన అతడు ప్రపంచ రికార్డుల సాధనపై దృష్టి పెట్టాడు. రాజా బంగారాజా ఎందుకు ఆడపిల్లలు నింబరిస్తున్నారు? ఏమే आंसर वाले अंदर दिस इज ए वेरी सैड इन इंडिया। आप सभी लोगों को रेस्पेक्ट दे दिया तो आपकी नहीं देगा। తనలోని కళను ప్రదర్శిస్తూనే ఏదైనా సామాజిక సమస్యపై అవగాహన పెంచేలా మిమిక్రీ ప్రదర్శన ఉండాలని భావించాడు. మహిళలు, ఆడపిల్లలపై జరుగుతున్న ఆకృత్యాలపై నిరసన తెలిపేలా మహిళ అనే అంశాన్ని ఎంచుకున్నాడు. మాత్రం